సీఎంగా పవన్ కళ్యాణ్ తన మార్క్ రాజకీయాలను చూపిస్తున్నారు. 10 ఏళ్లుగా అధికారంలోకి రావడం కోసం ఎంతో నిజాయితీగా పోరాడిన జనసేన అధినేత ఇప్పుడు అంతే నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని డిసైడ్ అయ్యారు పవన్. పక్కా ప్రణాళికలతో తన శాఖలపై సమీక్షలు చేపడుతున్నారు. కేబినెట్ లో పవర్ఫుల్ శాఖలు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ తన ఆశయాలను నెరవేర్చే పవర్ఫుల్ టీంను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజపై పవన్ దృష్టి పడింది. ఇంతకీ ఎవరి కృష్ణతేజ ఐఏఎస్? ఎందుకు ఆయనే కావాలని డిప్యూటీ సీఎం పట్టుబడుతున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓఎస్డీగా యువ ఐఏఎస్ రాబోతున్నారు. ప్రస్తుతం కేరళలో పనిచేస్తున్న ఏపీకి చెందిన యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారి మైలవరపు విఆర్ కృష్ణతేజను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా మంత్రులకు ఓఎస్డీలుగా ఆర్డీఓ స్థాయి అధికారులను నియమిస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేకంగా అనుమతించినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిశూల్ కలెక్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన్ని డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణతేజ సొంతూరు పల్నాడు జిల్లా చిలకలూరిపేట. ఆయన 2 రోజుల క్రితం అమరావతి సచివాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవడంతో ఎవరి కృష్ణతేజ ఐఏఎస్ అని ప్రతి ఒక్కరూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.